ఈ విసుగొచ్చేటువంటి నిత్య జీవిత క్రమాన్ని సంప్రదాయబద్ధంగా సంప్రదాయ సారాంశాన్ని మనం తెలుసుకుని గడపగలిగితే విసుగు రాదు. పైగా అది విసుగు నుంచి మనకి వైకుంఠానికి దారి చూపిస్తుంది. ఆనందంగా ఉండడం ఎలాగో చెబుతుంది. మన సంస్కృతి సంప్రదాయంలో విశిష్టతదే. అందుకే మొట్టమొదట మనిషి లేచింది మొదలు పడుకునే వరకు ఉండే క్రియల్లో ఏ పని ఎలా చేయాలో మన సంస్కృతి సంప్రదాయం ఎలా చెప్పిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు లేవగానే ఇలా కాలు నేల మీద పెట్టేయకూడదు. అలాగా సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ ప్రార్థన చేసి కాలు పెట్టమన్నారు. నీకు ప్రార్థన చేత కాకపోతే తెలుగులోనైనా మాట్లాడేం పర్వాలా. ఈ అడుగు భూమి మీద పెడుతున్నామంటే భూదేవిని క్షమాపణ కూడా. నువ్వెవడవయ్యా భూదేవి మీద కాలు పెట్టడానికి? భూదేవి అంటున్నాం కదా, విష్ణుపత్ని నమస్తుభ్యం అంటున్నాం కదా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. మరి భూమి మీద కాలు పెడుతున్నామంటే భూదేవి ఒంటి మీద శరీరం పెడుతున్నట్టే కదా, విష్ణుమూర్తి తోరుకుంటాడా? ఈ భావన రావాలి. పురాణాల వల్ల ప్రయోజనం అది. అక్కడికి వచ్చేసరికి మనం ఏమంటామంటే ఆ భూమి ఒక ఊరికే గోళం కదండి, అలా విష్ణుమూర్తి పెడదామనుకుంటే ఏం చేయలేం కదండి, మనం కాలు పెట్టలేం కదండి, భూమి ఒక గోళం. సరేనమ్మా, భూమి గోళమే, దాన్ని ఎక్కడ కలుషితం చేయకూడదు, భూమండలాన్ని మొత్తం జాగ్రత్తగా చూడాలంటే అవన్నీ మా వల్ల కాదండి, మేము గుళ్ళోకి వెళ్ళి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణానికి 1116 ఇచ్చామండి, కాబట్టి పుణ్యం అంతా మాదే. ఎంతకంటే అజ్ఞానం లేడు, ఎంతకంటే మోసగాడు కూడా లేడు. ఇప్పుడు భూమండలాన్ని మొత్తం కలుషితం చేస్తాడు, భూదేవి కళ్యాణం చేయించి ఎవరికయ్యా నీ కళ్యాణం కావాలి? భూమి అంతా క్షవరమైపోతుంటే భూమి కలుషితం కాకుండా చూడకుండా భూదేవి కళ్యాణం అంటే దాని అర్థమేమిటి? భూమిని కలుషితం కాకుండా ఉంచండి, అదే భూదేవి. భూదేవిని గౌరవించడం ఉండేది. అదే శ్రీదేవిని గౌరవించడం. డబ్బు ఎలా సంపాదిస్తున్నాం ఆలోచించుకోసారి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం, పాలసముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి, పాపాల సముద్రంలో పుట్టలేదు. మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. ఇలా మనం డబ్బు విషయంలో ఆలోచించుకుని భూమి విషయంలో ఆలోచించుకుని మన భూమి ఏదో మనం అట్టి పెట్టుకుని ఇతరుల భూమిని ఆక్రమించకుండా భూమిని కలుషితం కాకుండా వీలైనంత కలుషితం చేసే పదార్థాల వాడకం మొత్తం మానేయలేకపోయినా కనీసం కొంతైనా తగ్గిస్తే మనం అందరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినట్టే చూసినట్టే. ఆ పైన గుళ్ళోకి వెళ్ళి చూస్తే మరీ పుణ్యమేనండి, అనుభూతి కలుగుతుంది కదా. చేసి చూస్తున్నామండి. పిల్లలు పెళ్లి చేసామమ్మా, మనం పీటల మీద కూర్చొని పిల్లకో పిల్లాడికో పెళ్లి చేసాం. అప్పుడు కలిగే ఆనందం వేరు. ఓ ఏడాది అయ్యాక వాళ్ళు మనవనో మనవరాల్లో పట్టుకొచ్చి మనకి ఇచ్చారనుకోండి, ఆ ఆనందం వేరుగా. మన కళ్ళ ముందు పుట్టారు, అప్పుడే పెళ్ళి అయిపోయింది, మనవాడు కూడా వచ్చేసాడు, ఈ ఆనందం వేరు కదండి. అలాగే మనం భూమిని కలుషితం కాకుండా పర్యావరణ పరంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుని డబ్బు కూడా కలుషితం కాకుండా సక్రమంగా సంపాదిస్తున్నామా లేదా అని ప్రతి రూపాయి విషయంలో మనం ఆలోచించాక అప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి శ్రీదేవి భూదేవి కళ్యాణం చూస్తే మనకంటే పుణ్యాత్ముడు ఉంటాడా? ఆ అనుభూతి అప్పుడు కలుగుతుంది. ఇవేవి చేయకుండా కలగమంటే ఏమవుతుంది? నేను ముందు కూర్చున్నా, నేను ₹1,00,000 ఇచ్చా, ఆ విగ్రహం నేనే చేయించా, ఇవన్నీ అక్కడెక్కడ రికార్డులు లేవు. స్పీకర్ గారు రికార్డులో తొలగిస్తారు మొత్తం. నీ బోడు గొప్పలు అక్కడ అక్కర్లేదు. నువ్వు ముందు కూర్చోవడం, వెనక్కి కూర్చోవడం, ₹1,00,000 ఇవ్వడం, ఇవన్నీ లక్ష్మీదేవికి అక్కలే, వెంకటేశ్వరకి అసలే అక్కర్లేదు. కోట్లు వచ్చి పడుతున్నాయి ఆయనకు అనవసరం అని. ఇవన్నీ మనం గొప్పలు చెబుతామండి. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే మాకు ముందే ఎందుకు ఈ గొడవ, అసలు మాకు ముందే అని అంటున్నావు అంటే ముందు తిరుపతి వెళ్ళడం అనవసరం. ఆ అహంకారం పోనప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి ఉపయోగం లేదు. ఆ అహంకారం పోవడానికి తల తీయమంటే ఎవడు తీయడు, కాబట్టి తల నీలాలైనా తీయండియా బాబు అన్నాడు ఆయన. మనం నీలాలు తీయడానికే, వెంట్రుకలు తీయడానికే పెద్దదో ₹1,000,00,000 వెంకటేశ్వరకి దానం ఇచ్చినట్టు మాట్లాడుతున్నాను. అక్కడ నేను ప్రతి నెలా గీయించేస్తా. ఎంతమంది గీసేవో చెప్పు, నువ్వు గీయించుకోవడం కాదు, చాలామంది గీసేసి ఉంటావు ఈ పాటికి. నీ వల్ల చాలా తిరుక్షవరం అయిపోయి ఉంటుంది కుటుంబాలకి. ఎంతమందికి మనం గుండు గీసామో చెప్పండి. నేను గీయించుకున్నా, ఎవరికి నువ్వు గీయించుకుంటే ఇక్కడ నేను నెలలా గీయించి బారేస్తా, పెద్ద విషయం ఇక్కడ. దాని వెంకటేశ్వర ఈయన గుండు చూడడం కోసం కూర్చున్నాడు అక్కడ. వీళ్ళు నెలలా వస్తాడు, నెలలా గీయి, నాకు పరమ భక్తుడు, గుండు గీయించుకున్నవాడు భక్తులు ఏమిటండి, వీడు ఎంతమంది గుండు గీసాడో ఎంక్వైరీ చేయిద్దా? ఈ టెక్నికల్ సాంకేతికమైన విషయాలకి మనం ప్రాధాన్యం ఇచ్చి వాటిని గొప్పగా చెప్పుకుని నేను నెలలా పెడతా, నేను ఏటా పెడతా, నేను కాశీ 10 సార్లు వెళ్ళా, అనవసరమైన విషయం అది. అదంత గొప్పగా చెప్పాల్సిన విషయం కాదు. నువ్వు 100 సార్లు వెళ్ళా అనవసరం. శివుడు కూడా తనలేపి వెళ్ళడం మానయి, సుఖంగా ఉంటాడు. కాశీ వెళ్ళిన త్యాగం మనం గమనించామా? కాశీ ఎందుకు వెళ్ళమన్నారో తెలుసుకున్నాం, అప్పుడు మొదలవుతుంది. అందుకే నేల మీద అడుగు పెడుతూ ఏం చెప్తున్నావు? సముద్రవసనే దేవి, భూదేవిని ఒక స్త్రీగా భావించమన్నాడు. ఆవిడ్ని విష్ణుమూర్తి యొక్క భార్యగా భావించవాడు. మనకు గౌరవం కలుగుతుందా కలగదా?
ముందు స్త్రీగా అని అనగానే మన మనసులో ఒక లాలిత్యం ప్రవేశించింది. స్త్రీ అంటే లాలిత్యం, పురుషుడు అంటే గాంభీర్యం. స్త్రీ అంటే లాలిత్యం, స్త్రీ కూర్చుంటే కూడా లలితంగా కూర్చోవాలి, పురుషుడు కూర్చుంటే గంభీరంగానే కూర్చోవాలి. కూర్చునే విధానం వేరు, నడిచే విధానం, ఇవన్నీ ఎవరిని అవమానించడం, ఎవరిని సన్మానించడం కాదు. ఆయా శరీర నిర్మాణాలను బట్టి, అనాటమీ అంటారు దీన్ని, శరీర మనో నిర్మాణాలను బట్టి చెప్పారు. ఒక రకంగా కూర్చుంటే స్త్రీలు బాగుంటారు, ఒక రకంగా కూర్చుంటే బాగుంటారు, పురుషులు ఒక రకంగా కూర్చుంటే బాగుంటారు. ఈ రెండు కాళ్ళు కుర్చీలు వేసి చాలా వేరుశనక్కాయలు కొట్టుకుంటే బాగుండదు. ఎలా కూర్చుంటే నీకే అనకూడదు, పురుషుడు కూర్చునే విధంగానే కూర్చోవాలి. పురుషుల్లో గాంభీర్యం ముఖ్యం, స్త్రీల్లో లాలిత్యం ముఖ్యం. వాళ్ళ శరీర నిర్మాణాన్ని బట్టి, మనో నిర్మాణాన్ని బట్టి చెప్పారు. అప్పుడు వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. అంతే స్త్రీని స్త్రీగా భావించావు. సముద్ర వసనే దేవి, వసనం అంటే వస్త్రం, ఇక్కడ వసించడం కాదు. చుట్టూ ఉన్న సముద్రం భూదేవికి వస్త్రం, అంటే భూమి కట్టుకున్న బట్ట సముద్రం. ఆ సముద్రం పాడైతే భూదేవికి వస్త్రాపహరణం చేసినట్టేగా మనం అనుమాన వేదన ఉందా? ఇది మన పురాణాలు అందిస్తున్న సందేశం. అంతేగాని భూదేవికి సముద్ర వస్త్రం అంటే అండి నేను సముద్రం అంతా బట్ట పట్టుకెళ్ళి 36 తాళ్ళు పట్టుకెళ్ళి గుళ్ళో బారేస్తా, అనవసరమైన విషయం అది. గోదావరి పుష్కరాలప్పుడు అలాగే చేశాను. నేను ఆశ్చర్యపోయిన అజ్ఞానం ఎంత వ్యాపించ 1600 గజాలు ఏదో పెట్టారని చీర, 1600 గజాలు ఏకంగా ఏదో, అది 144 పుష్కరం అన్నారు కదా, 144 గజాలు, 144 గజాలు వచ్చి ఇంత పెద్ద చీర పట్టి గోదావరి నదంతా కప్పేసేసి లోపల వదిలేశారండి. ఎన్ని జీవులు చచ్చిపోయి ఉంటారేమో ఆ చీర మడతల్లో, ఆలోచించారా ఎవరైనా? ఆ చీర లోపలికి వెళ్ళాక చుట్టుకుపోతుంది కదా, ఎన్ని నదీ జీవులు, ఎన్ని చేపలు ఊపిరాడక చచ్చిపోయి ఉంటాయండి. ఆ రంగుకి మురిసిపోయి ఆ చీర అంచుల్ని కొరకడానికి, ఆ జరీని కొరకడానికి ఎన్ని జీవులు ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళి ఉక్కిరి బిక్కిరి చచ్చిపోయి ఉంటామండి. ఈ పాతపం అంతా మందే కదా. ఈ లెక్కలేమిటండి, 144, 244 అంటాం. ఇక ఎంత భక్తి ఉంటే పేదవాళ్ళు కేవలం డేరాల్లో ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్ళి 144 చీరలు దానం చేయరాదయ్యా మహారాజా, నీ పేరు చెప్పుకుంటూ కట్టుకుంటారు వాళ్ళందరూ. గోదావరిలో చీర పారేయడం ఏంటండి? ఎక్కడ అజ్ఞానం ఇది? నేను ఖండించేది తరచు ఈ అజ్ఞానాన్ని. ఖండించినందుకు నా మీద నాస్తికుడని ముద్ర వేశారు. నేను ఆస్తికున్నా మా అమ్మకి తెలుసు, అమ్మవారికి తెలుసు. వీళ్ళెవరికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏది నాస్తికత్వమో ఏది ఆస్తికత్వమో మీరే ఆలోచించండి. గోదావరి పేరు మీద 144 చీరలు మీరు దానం చేస్తారా? 144 గజాల చీర పట్టుకెళ్ళి గోదావరిలో ఉంచుతారా? ఏది ఆచారం, ఏది పద్ధతి, ఏది సంప్రదాయం? సముద్రవసనే దేవి అంటే అర్థమేమిటి? సముద్రం బట్టగా కట్టుకుంది భూదేవి అంటే భూమండలాన్ని మీరు కలుషితం చేస్తే, సముద్రాన్ని కలుషితం చేస్తే భూదేవికి వస్త్రాపహరణం చేసినంత పాపం అని చెబుతున్నారా లేదా? అడుగుపెట్టినప్పుడే చెబుతున్నారే, ఆలోచించుకోరా అని. పర్వతస్థన మండలి అన్నారు. వెంటనే బయలుదేరిపోతారు. నాస్తిక మేళం అంతా తయారవుతాయి. అమ్మవారి యొక్క స్థనాలను వర్ణించారు. వీడికి ఎందుకో అర్థం కాదు ఇది. అక్కడ బట్టను వర్ణించారా లేదా? కాళ్ళు, మోకాళ్ళు, చెవులు, కళ్ళు అన్నీ వర్ణించారా లేదా? అలాగే స్థనాలని వర్ణించారు. రుచులకు వేరే అభిప్రాయం లేదు. ఈ వ్యధవ కొంత విమర్శించేవాడు, వీడిది పట్టుకుంటాడు. కమలాకొచ్చ చూచుక ఎందుకన్నారండి? వీడికి చెప్పాలి, ఇక్కడ నలిపేసేవాళ్ళు లేక వ్యధవని. అన్ని అవయవాలు అన్నట్టే అవి అన్నారని వీడుకుండే వ్యధవ దృష్టి, విమర్శకుడుకుండే వ్యధవ దృష్టి ఋషులకు లేదు. కాళ్ళు, మోకాళ్ళు, కళ్ళు వర్ణించినట్టే అన్నీ వర్ణించారు. కానీ ఏమన్నారు? పర్వతస్థన మండలే. ఎందుకన్నారండి? పర్వతాలంతా స్థనాలు ఉంటాయని సెక్చువల్గా చెప్పడమా? ఎలా మాట్లాడతారండి? భూదేవి గురించి అలా చెబుతారా? పర్వతాలని మనం కాపాడుకోవాలి. కొండల్ని కాపాడుకుంటే కొండల్లో గనులు ఉంటాయమ్మా. ఈవేళ ఆ గనులే మనకి దక్కుంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాల్సిన పని లేదండి. కొండలు నాశనం కాబట్టి గనులన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయబట్టే, గవర్నమెంట్ పేరు మీద ఏ గనులు లేకపోబట్టే, పూర్తిగా మంది కాదు కదా అని అందరూ అశ్రద్ధ చేయబట్టే ఈవేళ మొత్తం ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని పోరాడిన మహానుభావుల ప్రాణత్యాగాలు, 32 మంది ప్రాణత్యాగాలు వృధా కాబోతున్నాయి. దీనికి ఏ ప్రభుత్వాన్ని నిందించి ఉపయోగమే లేదండి. తరతరాలుగా మనం పెట్టుకున్నటువంటి పెంట ఇదంతా. ఇవాళ వచ్చిన వాళ్ళు చేసింది కాదు, పాత వాళ్ళు చేసిన మేలు కాదు. వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారని వీళ్ళు అంటారు, వీళ్ళు ఎందుకు నోరు మూసుకుని, మొత్తం మీద మనం నోరు మూసుకోవలసిందే. ఇక్కడ ఎందుకు వస్తుంది ఇది? ప్రైవేటు గనులన్నీ అక్కడెవరికో ఇస్తారు, ఇక్కడెవరికో ఇస్తారే. ఆ గవర్నమెంట్ పుచ్చుకోలేదా? తలుచుకుంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? వీళ్ళ కమిషన్లు వస్తాయి. వాళ్ళకి ఎవరికో ఇస్తే వీళ్ళకి కమిషన్లు వస్తాయండి. ప్రభుత్వం తరఫున అట్టు పెట్టుకుంటే ఏమొస్తాయి అంటే ఏమిటి? సామాజిక బాధ్యత, సామూహిక భావన భారతదేశంలో ఈ రెండే లోపం అండి. సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామూహిక భావన, కలెక్టివ్ ఫీలింగ్ అసలు అది లేదు మనకి. ఏం చేసినా నాకేంటి, నాకేం కానప్పుడు నాకెందుకు. కొంపలన్నీ అంటుకుపోయాయి అంటే నా కొంప మీదకి రాలేదుగా, వచ్చినప్పుడు చెప్పు.
పైగా వాడు అంటుకుపోవాల్సిందే, వాడు దుర్మార్గుడు అంటాడు వీడు. అక్కడ నీళ్లు పోయాడు, కానీ వాడి ఇల్లు తర్వాత వీడిల్లే ఉంది, ఆ విషయం తెలియదు వీడికి. ఈ సామూహిక భావన లేకపోవడమే. ఆ సామూహిక భావన కోసమే నిద్ర లేవగానే కాలు పెట్టేటప్పుడే ఈ భూమిని సొంతం కాదయ్యా, నువ్వు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన్ని, నువ్వు అడుగుపెట్టినంత మాత్రాన్ని దీని విలువ ఏమిటో తెలుసు. ఇది సముద్రవసనే దేవి, సముద్రం వస్త్రంగా ధరించినటువంటి తల్లి. సముద్రాన్ని భూమిని కాపాడుకోకపోతే ఈ తల్లి మీద అడుగుపెట్టే హక్కు నీకు లేదు. లేకపోతే అవన్నీ కాపాడితే తల్లి ఒళ్ళో పిల్లాడు అడుగుపెట్టినట్టే హాయిగా అడుగుపెట్టచ్చు. తల్లి ఒళ్ళో మనం కూర్చునేటప్పుడు చేత్తో ముందు కూర్చొని చెయ్యి ముందు పెట్టినా కాలు ముందు పెట్టినా తల్లి ఏమనుకోదు, గుండెల మీద కాలు పెట్టినా ఏమనుకోదు, నా బంగారు కొండ అంటుంది. అంత ప్రేమిస్తుంది భూదేవి మన్ని. నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటున్నాడు అంటే భూదేవికి ఆలయం కట్టడం, విగ్రహం పెట్టడం, అభిషేకం చేయడం కాదు, భూమిని బాగా చూసుకోవాలి. పర్యావరణం, అక్కడ ఉన్నది పర్యావరణం అమ్మ, కేవలం ఒక విగ్రహాన్ని ఆరాధించడం కాదు. మనం చెప్పుకున్నట్టు మెట్టు దగ్గర ఆగిపోయాం, విగ్రహారాధన దగ్గర ఆగిపోయి ఇంకా పైన అనవసరం అండి, పుణ్యం వచ్చేసింది కదండి. ఆ పై పర్యావరణం అనేదాన్ని మర్చిపోయాం అసలు. అదేదో సైన్సు, దానికి మతానికి సంబంధం లేదు. ఇదేదో మతం, ఈ ప్రార్థన శ్లోకమేమో మతం, అదేమో సైన్స్. ఇందులో ఉన్నదంతా సైన్సే. ఇది మతం అంటే అలాగే సంస్కృతంలో చెబితే మతమా, ఇంగ్లీషులో చెబితే సైన్సా? నీ అజ్ఞానానికి నమస్కారం. పర్వత స్తన మండలం ఏమిటి? స్త్రీకి స్తనాలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? కేవలం ఎవరు కామోపభోగాల కోసం కాదండి, అందుకోసం కాదమ్మా. అవి కామోపభోగాల కోసమే స్తనాలు ఇచ్చి ఉంటే నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. పెద్దలు దయచేసి ఆలోచించండి. కామోపభోగాల కోసమే స్త్రీకి అవయవాలు ఉంటే, కామోపభోగాలు అయిపోయిన వెంటనే పిల్లలు కలిగిన వెంటనే అయిపోవాలి కదండి. అదేం లేదే, అప్పుడు పాలు అప్పుడే వస్తున్నాయి. భగవత్ సృష్టి రహస్యం విచిత్రంగా దేవుడున్నాడు అని ఒప్పుకోనివాడు కూడా దేవుడున్నాడని ఎక్కడ అంగీకరించాలంటే, బిడ్డ ఇలా కడుపులో ఆ జీవుడు పడగానే తల్లి వక్షస్థలంలో పాలు తయారవుతున్నాయమ్మా, చెబుతున్నాయి. 2 సంవత్సరాలు కనీసం గ్యారంటీ ఇచ్చింది జగన్మాత పుట్టినటువంటి బిడ్డకి. ఇంతకంటే దేవుడు ఉన్నాడు అనడానికి వేరే ఉదాహరణ ఏమక్కల, నిదర్శనం అక్కల. ఈ ఒక్కటి చాలు అర్థమైతే. ఎందుకని భగవంతుడు సృష్టి చేసే ముందు ఆలోచించాడు. పుడతాడు బిడ్డ, తల్లి దరిద్రురాలు అవుతుంది, తండ్రి దరిద్రుడు అవుతాడు, రూపాయి లేవు, పాలు లేవు, ఎలా బతుకుతారు? నేను చేసిన సృష్టికి నేను కనీసం గ్యారంటీ ఇవ్వాలి కదా. అదే టీవీ కొంటే 3 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాడు, ఫ్రిడ్జ్ కొంటే 2 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాడు, ఈ భూమి మీద పుట్టిన బిడ్డకి గ్యారంటీ ఇవ్వద్దా అని ఈవిడ తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా ఈవిడికి పాలు చేపేలాగా, ఆ చేపినటువంటి ముర్రు పాలు అంటారు, మొదటి 3 రోజుల పాలు అయితే ముర్రు పాలు, ఆ పాలు బిడ్డకి చాలా ఆరోగ్యం కలిగించేలాగా చేసినటువంటి భగవంతుడికి శతధా నమస్కారాలు, సహస్రధా నమస్కారాలు. ఎన్ని నమస్కారాలు చేసినా మన రుణం తీరదు. ఈ ఒక్క మహిమ చాలు, ఇంకేం అక్కల. మనకు కనపడుతున్న మహిమ, ఇదేం గారడీ కాదు, ఇది కనపడుతున్న మహిమ. అంతవరకు లేవే, ఆవిడ శరీరంలాగే ఉంది. ఏవో అవయవాలు ఆకస్మికంగా పెరగడం, 8 ఏళ్ల వయస్సు నుంచి ప్రారంభించి అక్కడ సరిగ్గా తల్లి వేసరికి అందులో పాలు రావడమా, బిడ్డ ఆ పాలు తాగడమా, పైగా తాగమని తాగే విధానం వీడికెవరు చెప్పారు? ఇవ్వక తప్పదని ఆవిడకెవరు చెప్పారు? ఇదేమన్నా కోచింగా? ఆవిడకి ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది, అంతే కదా. లేకపోతే నొప్పులు వస్తాయండి, అప్పుడు బాధ ఆవిడదే. ఇవాళ ఆ నొప్పులు కూడా భరించి పిల్లలకి పాలివ్వని తల్లులు ఉన్నారే, మహాతల్లులమ్మ, వాళ్ళకి నమస్కారం. వాళ్ళని తల్లులు కదా, మహాతల్లులు అంటారు. కోపం వస్తే మహాతల్లు అంటారు కదా, వీళ్ళందరూ మహాతల్లులు, నమస్కారం. నొప్పులైనా భరిస్తాం కానీ వాళ్ళు చచ్చినా మంచిదే, కానీ మేము పాలివ్వం. డబ్బా పాలయిస్తాం, సీసా పాలయిస్తాం. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, మీరు బాగా అవధానాలు చేస్తున్నారు, పద్యాలు చేస్తున్నారు, మీలాంటి అవధానాలు మళ్ళీ పుడతారని. డబ్బా పాలు మానిపిస్తే పుడతారని చెప్పాను నేను ఎప్పుడు డబ్బా పాలు తాగల, తల్లిపాలే తాగారు. పైగా నేను చివరివాడిని, ఇంట్లో 9వ వాడికి కూడా 3-4 ఏళ్ళు పాలిచ్చింది ఆ తల్లికి నమస్కారం. 9వ వాడికి కూడా, వాళ్ళందరికీ ఎలా ఇచ్చిందో ఇక నేను చెప్పక్కల. అంత బలం అండి, అంత బలం. ఇవాళ సీసా పాలు, డబ్బా పాలు వచ్చి అవతల పారేశారు. ఏదో అమూల్ స్ప్రే, ఎండ్రిన్ స్ప్రే ఎవరికి కావాలండి ఇది? ఈ మాట ఎవరు చెప్పాలి? సహజంగా భగవంతుడు నీకు ఇది ఎందుకు ఇచ్చాడు? స్త్రీ మనస్సు, శరీర నిర్మాణాలు సంతానం కోసమే ప్రధానంగా. పురుషుడి యొక్క శరీర నిర్మాణం, మనస్సు అన్ని సృష్టి అభివృద్ధి కోసమే. లేకపోతే స్త్రీ పురుషులుగా 2గా విడిపోవలసిన అవసరం పార్వతీ పరమేశ్వరుడికి లేదండి, ఒక్కరే ఉండేవారు. సో వేదమే చెబుతున్నమాట, ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి స తపో అతప్యత స తపస్తప్త్వా తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యామోషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషోన్నరసమయః ఇత్యుపనిషతు అని సృష్టి రహస్యం చెప్పింది ఉపనిషత్తు. ఏకోహం, భగవంతుడు మొట్టమొదటి సంకల్పించాట, నేను ఒక్కడే ఉన్నాను, ఒక్కడే ఉంటే ఆనందమే ఉంటుంది.
బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేక విధాలుగా మారాలని సంకల్పించాడు. ఆయనే అనేక విధాలుగా మారాడు. ఆ మారడంలో మొదట పురుష భాగం వేరు, స్త్రీ భాగం వేరు అయినాయి. ఇది అన్ని మతాలు అంగీకరించిన విషయం, కానీ మన మతం కనిపెట్టిన విషయం. హిందూ మతం గొప్పతనం అది, మన మతం కనిపెట్టింది, మిగిలిన వాళ్ళు అంగీకరించారు, అది వేరే విషయం. కనిపెట్టింది మనదే, అది కాపీరైట్ అంటామే, అది మనదే. కనిపెట్టింది మనదే. ఎందుకంటే వేదం కంటే ముందు ఏ మతము పుట్టలేదు, వేదం కంటే ముందు ఏ గ్రంథము లేదు. నిస్సందేహంగా హిందూ మతమే ప్రపంచంలో మొట్టమొదటి మతం, సంస్కృత భాషే ప్రపంచంలో మొట్టమొదటి భాష, సందేహమే లేదు ఆ విషయం. అంతకంటే ముందుందని ఎవడు దేనిని నిరూపించలేడు ఇక్కడ. ఆ మతాన్ని, ఆ సంస్కృతిని పారదూలేసేసి వాళ్ళు మనం వేరే ఆచారాలు తెచ్చిపెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఒక్కడనే ఉన్నాను, అనేకం కావాలని సంకల్పించడం, సంకల్పమే సృష్టికి మూలం. అందుకే సృష్టి ఏర్పడడానికి ముందే ఉంటుందండి ఈ కల్పం. శ్వేతవరాహ కల్పం, మేఘవాహన కల్పం, పద్మ కల్పం, బ్రహ్మ కల్పం, అన్ని కల్పం. కల్పం అంటే కల్పన, సంకల్పం అని అర్థం. అది కల్పన థియేటర్ కాదు, కల్పం అంటే సంకల్పం. భగవంతుడు సంకల్పం వల్ల ఇవి జరిగాయి. నువ్వు నిజమని అనుకో, ఊరికే ఇదో సంకల్పం. నీకు కళ రావడం ఎటు ఉండదో, దేవుడికి ఈ సృష్టి అటువంటిది. అంతకంటే కంగారు పడకు. ఇదో కళ, ఇది మిథ్య, నీ పని ఏదో నువ్వు చేసే మాట్లాడకుండా వెళ్ళిపో. అందుకే కళ వస్తే మనం ఏం చేస్తాం? అక్కడ వదిలేస్తాం, దాన్ని వదిలేయాలి. దాన్ని పట్టుకుని వేలాడడం, పొద్దున 9 వరకు దాన్ని చర్చించడం. శుక్రవారం వచ్చింది ఏమవుతుంది, ఏం వచ్చినా ఏం కాదు, నువ్వు తిన్నగా ఉండు. ఇక అక్కడి నుంచి శ్రీ మహాలక్ష్మి కళ్ళలోకి వచ్చింది, చీపురకట్ట కళ్ళలోకి వచ్చింది. రెండూ ఒకటే, 2 రూపాయలు నువ్వే ధరించవు. మహాలక్ష్మి నువ్వే, చీపురకట్ట నువ్వే. లక్ష్మీదేవి నీ కోసం రాదు ఎక్కడికి, ఆవిడ విష్ణుమూర్తి దగ్గర ఉంది. చీపురకట్ట కూడా రాదు, పని మనిషి వస్తేనే వస్తుంది. నువ్వు లేకపోతే పైకి వస్తుంది, లేస్తే కిందకెడుతుంది. చీపురకట్ట వచ్చినా, శ్రీ మహాలక్ష్మి వచ్చినా అది ఎవరు ధరించిన రూపం అంటే సైంటిఫిక్గా, శాస్త్రీయంగా ఆలోచించి, నేను సెంటిమెంట్లు బోధించాను, నేను శాస్త్రీయంగా ఆలోచించండి. అది పడుకున్న జీవుడు ధరించిన రూపమా కాదా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? పడుకున్న జీవుడు ఒక్కడే, వీడు పడుకుని తానే చీపుర కట్టై, తానే శ్రీ మహాలక్ష్మి, తానే వేరుశనగ కాయై, దానే చెరువై, చెట్టై, నగై, నట్రై, పొలమై, పుట్రై, ఆడాళ్ళై, మొగాళ్ళై, ఇన్ని రూపాలు ధరించి ఒక కళలో తేలిపోయి ఓ అరగంటకో గంటకో ఆ కళ్ళలోంచి తేలుకుని బేరమని పలవరించి అంతా కళ, అంతా మాయా అనుకోవడం నిజమైనప్పుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో క్షీణించి తానే మనుషులై, తానే జంతువులై, తానే సమస్త చరాచర జీవరాశులై, ఈ సృష్టి మొత్తం తానే విశ్వరూపంతో వెలసిల్లుతున్నాడు అనడం పక్కా నిజం, పక్కా నిజం అండి. ఇందులో అబద్ధం లేదు. మన కళ అర్థమైతే దేవుడు కళ అర్థం అవుతుంది, అప్పుడు జీవితం కూడా అర్థమవుతుంది. చాలా తేలిగ్గా తీసుకోండి. ఇట్స్ ఏ డ్రీమ్, వదిలేయా విషయం. ఎందుకు దాన్ని పట్టుకుని ఊరికే వేలాడతావు? ఎలాగా? నువ్వు ఉండడము మిచ్చే, నీ సంసారము మిచ్చే, వదిలే. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర, భజగోవిందంలో చెప్పిన మాట. ఎవరి స్త్రీ, ఎవరి పురుషుడు, మళ్ళీ వీడిద్దరి వల్ల ఇంకో కొడుకు పడ్డేమిటి, ఇదో విచిత్రం ఇది. సంసారోయం అతీవ విచిత్ర అంటారు శంకరాచార్య. విచిత్రం ఎందుకన్నారు? కళార్థమైతే అది అర్థమవుతుంది. ఇది భగవంతుడు కంటున్న కళ. అందుకే నేను ఎప్పుడప్పుడు చెబుతూ ఉంటా, తేలిగ్గా ఉండాలని. అమ్మవారిదమ్మ ఈ సృష్టి ఆవిడ చూసుకుంటుంది, వదిలేయనంటాను. ఆవిడ వదిలేయాలి, మీరు మనం పట్టు కూర్చోకూడదు అలాగా. కుటుంబ యజమానికి కుటుంబ బాధ్యతలు వదిలేసినట్టే ఇంట్లో వాళ్ళు ఉంటారండి, పిల్లలు, ఆడవాళ్ళు, ఎవరైనా. ఒక్కోసారి ఏమంటారు, ఆయన చూసుకుంటాడే బాబా, నాకు ఎందుకు వచ్చిందంటారు. ఆయన చూసుకుంటాడన్న ధైర్యంతో వదిలేశారా లేదా? అలాగే ఈ మొత్తం కుటుంబానికి మహావిష్ణువు యజమాని అంటే వదిలేయండి ఆయనకి. వదిలేసి మళ్ళీ లాక్కూడదు, ఇక్కడ వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి. మళ్ళీ వదిలేస్తాను కానీ ఇలా చేయి అనకూడదు. ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఆ చేసింది అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. దుఃఖం ఎందుకు వస్తుందంటే, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా రూల్స్ పెడితే కుదరదు. ఇక్కడ ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఒక 100 మంది కర్మలకు కలిపి ఒక ప్రణాళిక రచిస్తాడు, ఆ ప్రకారం జరిగిపోతుంది. అందులో 100 మంది కర్మలు ఉంటాయి. ఒక్కోసారి కర్మ కాలితే మనం వదిలిన బాణం మనకే తగులుతూ ఉంటుంది వచ్చి. అది కూడా కర్మే, అది కూడా కలే. మనం వదిలిన బాణం మనకే తగులుతుందండి, ఆశ్చర్యం ఎలా. బాణమే తగులుతుంది నిజంగా. నన్నెచూరుడు కుమార సంభవంలో చెబుతాడు, మన బాణం మనకు తగలడం ఏంటండి, తగులుతుంది. మన కర్మ కాలితే తగులుతుంది. విలుకాడు యొక్క నైపుణ్య లోపం వల్ల జరగదు. వాడు కుమార సంభవంలో వర్ణిస్తారు, తారకాసురుడికి కుమారస్వామికి యుద్ధం జరుగుతుంది. ఈ దేవతల తరఫున ఒక వీరుడు ఉన్నట్ట, ఆయన బాణాలు వేస్తున్నాడు. ఒక ఏనుగు వచ్చింది, తారకాసురుడికి సంబంధించిన ఏనుగు. 3 బాణాలు బాగా తీవ్రంగా లాక్కొట్టాడు. 3 ఏనుగు కుంభస్థలం మీద తగిలాయి. 3. అయితే ఏం జరిగింది, బాగా తీవ్రంగా లాక్కొట్టాడేమో, అవి దాని ముఖభాగం పాలభాగంలోకి దూరి, శరీరంలోకి దూరి వెనక నుంచి బయటకు వచ్చాయి. అంత వేగంగా కొట్టాడు వాడు. రామచంద్రమూర్తి రామాయణ కాలంలో యుద్ధం చేస్తూ ఉంటే ఆ రాక్షసుల గుండెల్లో దూరి బాణాలు వెనక నుంచి వీపులోంచి బయటకు వచ్చి ఆ వెనకాల ఉన్న కోట గోడకో రాళ్ళకో తగులుకునేవిట.
క్రవ్యాదరగత్రకనదసుర్గాకన హవ్యకృచ్ఛోత్కృతములు అని ఆముఖ సమాజంలో కృష్ణదేవరాయలు వర్ణిస్తాడు. మీ గుండెల్లో బాణం గుచ్చితే వీపులోంచి బయటకు వచ్చి వెనకాల వాటికి తగులుకోవడం ఆశ్చర్యం లేదండి. లంకిణిని అలాగే గుద్దాడు. లంకిణి కాదు, సింహిక. హనుమంతుడు సుందరకాండలో పైనుంచి దూకేటప్పుడు సింహిక అనే రాక్షసి నీడ రూపంలో అడ్డం వస్తే నువ్వేమిటే నాకు అడ్డం వచ్చేది అని పిడికిలి బిగించి ఒక గుద్దు గుండెల్లో గుద్దితే ఈయన పిడికిలి వీపులోంచి బయటకు వచ్చింది. అది హనుమంతుడు. ఒక గుద్దు దాని గుండెల్లో గుచ్చితే ఆ పిడికిలి వీపులోంచి బయటకు వచ్చింది. అలాగే సరిగ్గా తారకాసుర యుద్ధంలో కుమారస్వామికి సంబంధించిన వీరుడు ఒకడు రాక్షసుల ఏనుగును చంపుదామని తీవ్రంగా బాణాలు వేసేట ఆ 3 బాణాలు దాని పాలభాగంలో దిగి లోపలికి వెళ్ళి వేగంగా వెనక నుంచి పృష్ఠభాగం నుంచి బయటకు వచ్చాయి. ఈ లోపది ఏం చేసింది గమ్మత్తుగా ఆ బాధగా తట్టుకోలేక వెనక్కి తిరిగింది. అంటే ఆ వెనక నుంచి బయటకు వచ్చిన బాణాలు వీడికి గుచ్చుకున్నాయి. వీడిపోయాడు. శ్రీమద్రమారమణ గోవిందో హరి. అందుకని ఒక్కోసారి మన వదిలిన బాణం మనకే గుచ్చుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఎంత గొప్పవంటే మన పురాణాలు. ఎన్ని కథలు చెప్పే మనుషులు జాగ్రత్త పడ్డాలి. నువ్వేదో గొప్ప వీరుణ్ణి, నువ్వు బాణం వేసాను వదలకరా అబ్బాయి, నీ బాణం తిరిగి నీకే వస్తుంది. ఎందుకంటే ఆ ఏనుగు గిరగిర తిరుగుతుందని వీడు అనుకున్నాడా. దాని బాధ తట్టుకోలేక అది తిరిగింది. తిరిగే సమయానికి వీడు ఎక్కడే ఉన్నాడు చూస్తున్నాడు, నా బాణం అని. అది ఇటు తిరిగేసరికి ఏమైంది, వెనక నుంచి బయటకు వచ్చిన బాణం వీడు గుండెల్లో కూర్చుకుని వీడిపోయాడు. ఇంత విచిత్రమైన విషయాలు నన్నచూరుడు కుమార సంభవంలో వర్ణిస్తాడు మహానుభావుడు. కవులు చెప్పినటువంటి సాహిత్యము సంస్కృతి గురించి తెలుసుకుంటే మన జీవితాలు మనకు తేలిగ్గా అర్థమైపోతాయి. మన బాణం మన్నే బాధించకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే భగవంతుడిని నమ్ముకోవాలి. మనం చేసే పని ఖచ్చితంగా దేశానికి మేలు చేసేదై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మన బాణాలు కాదు, ఎదుటి వాళ్ళు వేసిన బాణాలు కూడా మనకు తగలవు. ఏ శత్రువు ఏ బాణం వేయని మనకు తగలదు. ఎందుకంటే మనం దేశం కోసం పనిచేస్తున్నాం, దైవం కోసం పనిచేస్తున్నాం. అది మన ఆరాధన రహస్యం. అడుగు పెట్టడంతోనే సముద్రవశనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే. నువ్వు విష్ణుమూర్తి యొక్క పత్నివమ్మ, నిన్ను పాదాలతో ముట్టుకుంటున్నా క్షమించమని. అంటే ఏంటి, ఎలాగూ ముట్టుకోక తప్పదు. మరి అడుగు పెట్టకుండా పనులు ఎలా జరుగుతాయండి, జరగాలి కదా. కానీ ఒక్కసారి క్షమాపణ కోరు. అంటే ప్రతిసారి క్షమాపణ కోరుతున్నప్పుడల్లా మనిషి మనస్సులో ఏమనిపిస్తుంది, నేను భూదేవిని తొక్కుతున్నా అంటే భూదేవిని వీలైనంత శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తాడు, వీలైనంత కలుషితం అవ్వకుండా చేయే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మన పురాణాల్లో ఉన్నది, మన సంస్కృతిలో ఉన్నది విజ్ఞాన శాస్త్రమా అజ్ఞాన శాస్త్రమా ఆలోచింతురుగాక.